భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం చేసిన హర్షత్ మెహతా తన దందా ప్రారంభించిన 10 ఏళ్లలోనే దొరికిపోయాడు. కానీ దశాబ్దాలుగా చట్టాలను ఉల్లంఘిస్తూ దర్జాగా రాజభోగం వెలగబెడుతున్నారు రామోజీ. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మొహల్ చోక్సీ మన చట్టాలకు కోర్టులకు భయపడి విదేశాలకు పారిపోయారు. కానీ రామోజీరావు మాత్రం మీ చట్టాలు నాకు వర్తించవు అంటూ 145 కోట్ల మంది భారతీయులు వేరు, నేనొక్కడిని వేరు అంటూ మొత్తం దేశాన్నే ఎగతాళి చేస్తున్నారు. ఇన్నాళ్లుగా రామోజీ వేస్తూ వచ్చిన దగుల్బాజీ వేషాలకు ఇక మిగిలింది రోజులు మాత్రమే. లక్షల మంది సామాన్యుల బతుకుల్లో చీకట్లు నింపి వేల కోట్లు పోగేసి అక్రమాల కోట మీద విలాసాలు వెలగబెడుతున్న రామోజీ తన పాపాలకు ఖరీదు కట్టాల్సిన రోజు దగ్గర పడింది. అంతా నా ఇష్టం, నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే న్యాయం. పత్రికను అడ్డం పెట్టుకొని దశాబ్దాలుగా రామోజీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడా పాపాలు పండాయి. దగుల్బాజీ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. కాదు ఆల్రెడీ బిగుసుకుంది. 6 నెలల్లో రామోజీ అక్రమాలు తేల్చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా తీర్పునిచ్చింది. చట్టాలను వెక్కిరిస్తూ అక్రమంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేయటం మాత్రమే కాదు, తనకు ఎలాంటి చట్టాలు వర్తించవంటూ ఇన్నాళ్ళు రామోజీ ప్రదర్శించిన దురహంకారం కూడా బద్దలైపోయింది. దశాబ్దాలుగా లక్షల మంది కన్నీళ్ల ఉసురు పోగేసుకున్న రామోజీరావు కటకటాల పాలు కాక తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నమ్మించి వంచడం, నమ్మిన పాపానికి నిలువునా ముంచటం. ఈ మాటలు వినగానే తెలుగు ప్రజలకు టక్కున గుర్తొచ్చేది చంద్రబాబే. కానీ చంద్రబాబును జాకీలు పెట్టి లేపుతూ ఆ అవినీతి అనకొండని విజనరీగా గోబల్స్ ప్రచారం చేసే టాయిలెట్ మీడియా అధిపతి రామోజీరావు కూడా నయవంచంలో చంద్రబాబు అంతటి ఘనుడే. ఆ మాటకొస్తే నయవంచంలో చంద్రబాబు కన్నా 4 పేజీలు ఎక్కువే చదివారు రామోజీ. మార్గదర్శి చిట్ ఫండ్స్ తో లక్షల మంది మధ్యతరగతి ప్రజలను నమ్మించి నిలువునా ముంచిన దగుల్బాజీ రామోజీరావు. ఇక కబ్జాల నుంచి మొదలు పెడితే రామోజీ అరాచకాలకు అంతే లేదు. పత్రికను అడ్డం పెట్టుకుని ఆర్థిక ఉగ్రవాదిగా ఎదిగిన రామోజీ మార్గదర్శి ఫినాన్షియర్స్ తో దశాబ్దాలుగా భారతదేశ చట్టాలను వెక్కిరిస్తూ వచ్చారు. వేల కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్ల వ్యవహారంలో తెలంగాణలో హైకోర్టు ఇచ్చినట్లుగానే సుప్రీంకోర్టులో కూడా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని కలలు కన్న రామోజీకి షాక్ ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. రామోజీ చట్ట ఉల్లంఘనకు పాల్పడినందుకు రామోజీరావుని, మార్గదర్శి ఫినాన్షియర్స్ ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధికృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఫిర్యాదిచ్చారు. దాన్ని కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పిచ్చారు. ఆ తీర్పును తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేసింది. 6 నెలల్లో తెలంగాణ హైకోర్టు కేసు విచారణ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వాళ్ళు ఎంతసేపు అసలు 45 కలెక్ట్ చేయడమే తప్పు అన్న దాని జోలికి రారు. మేము తీసుకున్నాం ఇచ్చేసాం ఇంకేముంది క్రైము? అసలు కలెక్ట్ చేయడమే క్రైము. తర్వాత కోర్టు ఇంకోటి ఏమన్నారంటే మీరు ఇచ్చేసామన్నారు. ఎలా సరిపోతుంది? అది ఓపెన్గానే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఎవరన్నా ఉంటే అభ్యంతరాలు తెలియజేయండి అని. 2 అన్క్లైమ్ డిపాజిట్లు పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండా ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారు? ఇంకా మా రమేష్ గారు కూడా 45Sని ఫాలో అవ్వకుండా ఆర్బీఐని అసలు పార్టీ చేయకుండా ఎలా చేశారు ఈ కేసు అని చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్. మేము ఏవైతే వేయాలో మేము అసలు మాట్లాడవలసిన అవసరమే రాలా. యువతల నుంచి మేము అసలు మాట్లాడవలసిన అవసరమే రాలా. నిర్భీతిగా నిబంధనలు ఉల్లంఘించడం, చట్టాలకు తాను అతీతం అన్నట్లుగా వ్యవహరించడం రామోజీరావుకు తొలి నుంచి అలవాటే. ఆ క్రమంలో దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన ఆర్థిక అక్రమాల్లో మార్గదర్శి ఫినాన్షియర్స్ ఒకటి. ఆర్బీఐ చట్టం 45S ప్రకారం ఇన్కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేకాని ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హెచ్ఏఎఫ్లు అంటే హిందూ అవిభక్త కుటుంబాలు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ మార్గదర్శి ఫినాన్షియర్స్ పేరిట బరి తెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందుకు తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అభ్యర్థించడం మొదలుపెట్టింది. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్టవిరుద్ధంగా వసూలు చేసిన సొమ్ములను వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపోదని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా చట్టవిరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. మార్గదర్శి రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తి ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఇది వెనక్కి వెళ్ళడం, హైకోర్టుకి వెళ్ళడం అంటేనే
మా ఆర్గ్యుమెంట్ని సుప్రీంకోర్టు ఒప్పుకుంది. వీ హ్యావ్ మెరిట్స్, దట్ ఈస్ ద రీజన్ ఇలా హైకోర్టుకి వెనక్కి పంపించారు. ఆ కింద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పక్కన పెట్టి కొత్తగా మళ్ళీ చేయండి ట్రయల్ అని చెప్పి పంపించారు. ట్రయల్లో పూర్తి చేయండి అన్నారు. ఏం జరగబోతుంది సార్? ట్రయల్లో ఏం జరగబోతుంది? హైకోర్టులో ఏం జరగబోతుంది? చూడండి, ట్రయల్ కోర్టులో ఏం జరగబోతుంది? చట్టమే నిలబడుతుందండి. అంటే ఏ కంటెన్షన్స్, ఏ వివాద అంశాలు? ఆయన కలెక్ట్ చేయడమే తప్పు అన్నది ఫస్ట్ కంటెన్షన్. 40 ఫేస్ వైలేషన్కి ఏంటి శిక్ష ఫస్ట్ కంటెన్షన్. సెకండ్, అందరికీ వెనక్కి ఇచ్చేశారు అన్నదాన్ని ఎలా జస్టిఫై చేస్తారు? మీరు పట్టుకొచ్చి నేను ఇచ్చేసానంటే సరిపోదుగా. చిన్న వాళ్ళు జడ్జి గారు స్వయంగా అన్నారు, మీరు ఇచ్చారు లిస్ట్ సరే, అందులో 5,000 వాడు ఉంటాడు, 10,000 వాడు ఉంటాడు, వాడు వస్తాడు ఆ కోర్టుకి. డిపాజిట్ పెట్టుకున్న వాళ్ళు ఏదో లక్షల మీద ఎవడో వస్తాడు, కానీ 10,000 పోతే పోయింది. రామోజీరావు గారితో ఎవరు తగ్గు పెట్టుకుంటారు? ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావుడిగా ఉన్న సమయంలో జస్టిస్ రజని మార్గదర్శికి అనుకూలంగా తీర్పిచ్చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఉండవల్లి ఏపీ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి రామోజీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో అక్రమంగా సేకరించిన రామోజీరావు వాటిని తిరిగిచ్చేశానన్న ఒకే ఒక్క అబద్ధం చెబుతూ శిక్ష నుంచి తప్పించుకోవటానికి చేసిన వాదనలు ఫలించలేదు. సెక్షన్ 45(s) ప్రకారం డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమే అని స్వయంగా సుప్రీంకోర్టుకి గతంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అయినా దేశంలోనే అత్యంత ఖరీదైన న్యాయవాదులను ఉపయోగించుకొని చట్టవిరుద్ధ డిపాజిట్లపై మళ్లీ విచారణ జరగకుండా చూడటానికి రామోజీ చేసిన ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు ముందు బెడిసి కొట్టాయి. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ గా ఉండేటటువంటి వ్యక్తులు కానీ లేదా ఇండివిజువల్స్ కానీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కానీ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ సేకరించడానికి అధికారం లేదు అని స్పష్టంగా చెప్తోంది. ఇది ఎప్పుడు వచ్చింది బయటికి? ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతివాదిగా చేసినాం. ఇక్కడ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే ముగ్గురు ఉద్దండులు, సుప్రీంకోర్టే కామెంట్ చేసింది కదా, కుల్ రోహత్గి, అభిషేక్ మన్వి, అదే రకంగా సిద్ధార్థ్ లుద్రా, వీళ్ళందరూ గంటకి ₹1,00,00,000 తీసుకునేటటువంటి వ్యక్తులు, వీళ్ళే మామూలు వ్యక్తులు కాదు. సో రామోజీరావు గారికి ఉన్న వాళ్ళ కోర్టులో ఉన్న సమయం 4-5 గంటల్లో ఇన్ని కోట్ల రూపాయలు స్పెండ్ చేసి ఇంత పెద్ద వ్యక్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? తను చేసిన తప్పు నుంచి బయటపడ్డారు. ఇవాళ మనకు సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? మీరు హైకోర్టులో ఏదైతే ఫస్ట్ టైం చరిత్రలో కేసు క్లోజ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించడం అనేటటువంటిది సాధారణంగా చర్చ ఎక్కడ కూడా చరిత్రలో జరగదు. పచ్చళ్ల వ్యాపారి, చిట్ ఫండ్ సంస్థ యజమాని, పత్రికాధిపతి, ఫిల్మ్ సిటీ అధినేత, ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగులు ముసుగులే. దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫినాన్షియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు నివేదించడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది. దశాబ్దాలుగా భారతదేశ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ దేశంలోనే పెద్ద మనిషిగా చలామణి అవుతున్న దగుల్బాజీ రామోజీ పాపాలు పండాయి. ఇక మిగిలింది 6 నెలలు మాత్రమే. ఆ తర్వాత కటకటాలు తప్పవని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిత్యం వైట్ అండ్ వైట్ లో కనిపించే రామోజీరావు దేశంలోనే పెద్ద బ్లాక్ కోబ్రా అంటున్నారు న్యాయ నిపుణులు. రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులు మాత్రమే కాదు, గోడలు, స్లాబ్లు అన్నింట్లా బ్లాక్ మనీ బాగోతమే ఉంది. ఆ నల్లధనం దందా నిర్వహించడంలోనూ సరికొత్త దారులు వేసిన రామోజీ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. పాత్రికేయ ముసుగులో పచ్చబుట్ట ప్రయోజనాల కోసం పనిచేయటం మాత్రమే కాదు, మార్గదర్శి ముసుగులో నల్లధనం దందా చేయటంలోనూ రామోజీరావు నేర్పరి. తెల్లారి లేచింది మొదలు మందికి నీతులు చెప్పే రామోజీ అసలు బతుకు మాత్రం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే. ఇదిగో ఇలా చూడండి, మార్గదర్శి చిట్ ఫండ్స్ నమ్మిన లక్షల మంది చందాదారులను ముంచేసి చందాదారుల సొమ్ముని సొంత పెట్టుబడులుగా మళ్లించేశారు రామోజీరావు. కేంద్ర చిట్ ఫండ్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 18 నెలలుగా స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రస్తావన దేనికంటే మార్గదర్శి ఫినాన్షియర్ పేరుతో రామోజీ చేసిన ఆర్థిక నేరాలను చెప్పాలి కాబట్టి. మార్గదర్శి ఫినాన్షియర్స్ గురించి చెప్పాలంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి మాట్లాడుకోవాలా అంటారా? మాట్లాడుకోవాలి. ఎందుకంటే అతను ఆర్థిక ఉగ్రవాది రామోజీరావు. మీరెక్కడైనా చూడండి, మీకు మార్గదర్శి ఫినాన్షియర్స్ అన్న బోర్డు కనిపించదు. కనిపించేవన్నీ మార్గదర్శి చిట్ ఫండ్స్ బోర్డులు మాత్రమే. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లోనే మార్గదర్శి ఫినాన్షియర్స్ పేరుతో ఆర్థిక కార్యకలాపాలను రామోజీ నిర్వహించేవారు. 2006 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు మార్గదర్శి ఫినాన్షియర్స్ అనే సంస్థ ఉన్నట్లుగా కూడా సామాన్యులకు తెలియదు. అలా 1997 నుంచి 2006 వరకు
మార్గదర్శి ఫినాన్షియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫినాన్షియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణాధికారిగా నియమించింది. సిఐడి తరపున న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి కృష్ణరాజును అధికృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫినాన్షియర్స్ పేరిట ఏకంగా 2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వీరు గుర్తించారు. సెక్షన్ 45(s) ప్రకారం హెచ్యుఎఫ్లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేయడంతో రామోజీ తాము తప్పు చేసినట్లుగా అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లుగా వెల్లడించారు. డిపాజిట్దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫినాన్షియర్స్ ను మూసివేస్తామని న్యాయస్థానానికి లిఖితపూర్వకంగా తెలిపారు. 2006లో మార్గదర్శి ఫినాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా 2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫినాన్షియర్స్ పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో 2,000 కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించారు. 2 ఏళ్ళు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. రెట్టింపు ఎంతైతే కలెక్ట్ చేశారో దానికి రెట్టింపు పెనాల్టీ కట్టాలి. అది యాక్ట్లో ఉంది. ఎంత కలెక్ట్ చేశారు? 2,600 కోట్లు అంటే 5200 కోట్లు కట్టాల్సి వస్తుంది కేసు. 2,600 కోట్లు బిఫోర్ అని చెప్తున్నారు. 2,000 కోట్ల రూపాయలు మళ్ళీ కేసు నడుస్తుండగానే దాన్ని కూడా యాడ్ చేస్తారా? ఏమో చూడాలి. అది ఇంకా డీటెయిల్స్ అన్నీ రావాలి కదా. కోర్టు ఏదైనా సరే కోర్టు డిసైడ్ చేస్తున్నది. యాక్ట్ అయితే ఇది. మార్గదర్శి ఫినాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటు ఆయన సేకరించిన అక్రమ డిపాజిట్లు 2,600 కోట్లకు రెట్టింపు జరిమానాను విధించవచ్చన్నారు. అదే సమయంలో కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా రామోజీ మరో 2,000 కోట్ల రూపాయలు అక్రమ డిపాజిట్లను సేకరించారు. అంటే మొత్తం 4,600 కోట్ల రూపాయలు అన్నమాట. రెట్టింపు జరిమానా అంటే 9,200 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి రామోజీకి 2 ఏళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్షతో పాటు 9,200 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించిన మార్గదర్శి ఫినాన్షియర్స్ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సిఐడి సోదాల్లో ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్దారుల వివరాలు వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. కేంద్ర ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందాన్ని నడిపారు. 20,000కు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫినాన్షియర్స్ లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవటం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డీడీలు, పే ఆర్డర్ల రూపంలోకి మార్చినట్లుగా ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయటపడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను 50,000 కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు. రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్ లో 1,864.10 కోట్లు డిపాజిట్ దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు 750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్వేనని తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి దేశమంతా అబ్బురపడుతోంది. కానీ రామోజీరావుతో పాటు టాయిలెట్ మీడియా మొత్తం జగన్ పాలనపై విషం కక్కుతూనే ఉంది. దానికి కారణం ఇదే. జగన్ అధికారంలో ఉంటే రామోజీరావు అక్రమాలు సాగవు, అరాచకాలు, అవినీతి మీద బతికే పచ్చముఠ ఆటలు సాగవు. అందుకే చంద్రబాబును తెలుగు ప్రజలు చీకొడుతున్నారు. ఆయన జాకీలు పెట్టి లేపుతూ జగన్ పాలనపై తన పత్రికలో విషం కక్కుతున్నారు రామోజీ. ఇప్పుడు దగుల్బాజీ పాపాలన్నీ పండాయి. ఇక కటకటాల పాలు కావటానికి రామోజీకి మిగిలింది కొన్ని నెలలు సమయమే అంటున్నారు న్యాయ నిపుణులు. చట్టాలంటే చిన్న చూపు, మోసాల విషయంలో మాత్రం చాలా ముందు చూపు. ఇది రామోజీరావు ప్రత్యేకత. పెద్ద మనిషి ముసుగులో దగుల్బాజీలా వ్యవహరిస్తూ రామోజీ చేయని అక్రమం, అవినీతి లేదన్నది బాధితుల మాట. నిత్యం ఉషోదయంతో పాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగ నీతులు వల్లించే టాయిలెట్ మీడియాను అడ్డం పెట్టుకుని రామోజీ వెలగబెట్టిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అన్నీ ఇన్ని కావు. పత్రికాధిపతిగా, పారిశ్రామికవేత్తగా ఎన్ని ముసుగులు వేసినా రామోజీరావు కబ్జాకోరు. రామోజీరావు బ్లాక్ మనీ డాన్. రామోజీరావు చట్ట వ్యతిరేకి. బ్రేక్ ది లా లాఫుల్లీ అంటే
చట్టాన్ని కూడా చట్ట ప్రకారమే అతిక్రమించడం. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఇదొక్కటే అని ఆయన బారిన పడిన వారంతా చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పాపాల పుట్ట పగిలింది. చట్టాన్ని చట్ట ప్రకారం అతిక్రమించాలన్నది రామోజీరావు పాలసీ. తొలి నుంచి ఆయన వెలగబెట్టిన ఆర్థిక అక్రమాలన్నీ ఈ ఫార్ములాలోనే సాగాయి. మార్గదర్శి చిట్స్ పేరుతో లక్షల మంది మధ్య తరగతి ప్రజలను రోడ్డుకు లాగిన, మార్గదర్శి ఫినాన్షియర్ పేరుతో నల్ల డబ్బు దందా చేస్తూ వచ్చిన వ్యక్తిలా లాఫుల్లీ అన్న సిద్ధాంతానికి అనుగుణంగా అక్రమాలు చేస్తూ వచ్చారు రామోజీరావు. ఆ క్రమంలోనే మార్గదర్శి ఫినాన్షియర్స్ విషయంలో రామోజీరావు తొలి నుంచి ప్రత్యేక ఎత్తుగడని అమలు చేశారు. ఆర్బీఐ చట్టం 45S ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రం ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించాలి. కానీ హెచ్యుఎఫ్ కింద నమోదు చేసిన మార్గదర్శి ఫినాన్షియర్స్ పేరిట రామోజీ ఏకంగా 2600 కోట్ల రూపాయలను అక్రమ డిపాజిట్లు సేకరించారు. దీంతో అటు ఆర్బీఐకి గాని ఇతర దర్యాప్తు సంస్థలు గాని ప్రశ్నిస్తే తప్పించుకునేందుకు ఆయన ఎత్తుగడ వేశారు. సాంకేతిక కారణాలతో తప్పించుకునే స్కెచ్ గీశారు. చెరుకూరి రామోజీరావు అనే వ్యక్తి ఏకకాలంలో మార్గదర్శి ఫినాన్షియర్స్ డిపాజిట్ రసీదులపై హెచ్యుఎఫ్ కర్తగా, చెక్కులపై ప్రొపరైటర్ గా, బోర్డు మీటింగ్ల మినిట్స్ బుక్ లో చైర్మన్ గా సంతకాలు చేశారు. ఇలా చేయటం ఎందుకంటే అసలు మార్గదర్శి ఫినాన్షియర్స్ అనేది చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి. ఆ సంస్థ ముసుగులో దొరికిపోయేసరికి ఏకంగా 2600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించారు కాబట్టి సాంకేతిక కారణాలను సాకుగా చూపించి తప్పించుకునేందుకు రామోజీరావు ఇలా వేర్వేరు హోదాలతో సంతకాలు చేశారన్నది సుస్పష్టం. కరుడుగట్టిన ఆర్థిక నేరస్తులు మినహా ఇతరులు ఇంత పక్కగా మోసగించలేరని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ ముసుగులో తన అక్రమాలను కప్పిపుచ్చుకోవటం రామోజీరావుకు మొదటి నుంచి అలవాటు. తాజాగా సుప్రీంకోర్టులోనూ రామోజీ ఇదే ఎత్తుగడ వేశారు. అయితే దాన్ని సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. ఈనాడు పత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో ఇంత పట్టుబడుతోందని రామోజీ తరపున ప్రముఖ న్యాయవాదులు వాదించారు. అయితే ఈ అంశానికి అక్రమ డిపాజిట్లకు ఏమాత్రం సంబంధం లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇక ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరపు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ఎన్నికలుంటే ఈనాడుకేమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు కదా. ఈనాడు కేవలం ఓ పత్రికే కదా, ఎన్నికలతో ఏం సంబంధం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. దశాబ్దాలుగా పత్రికను అడ్డం పెట్టుకుని పారిశ్రామికవేత్త ముసుగులో చట్టాలను అపహాస్యం చేస్తూ వచ్చిన రామోజీ అక్రమాలకు న్యాయస్థానమే ముగింపు పలికే సమయం వచ్చేసిందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2 ఏళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష, 1000 కోట్ల రూపాయల జరిమానా, ఇదంతా కేవలం మార్గదర్శి ఫినాన్షియర్స్ కేసులో రామోజీకి పడే అవకాశం ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ నుంచి మొదలు పెడితే ఆయన చేసిన అక్రమాలకు అంతే లేదు. వాటన్నింటికీ కూడా రామోజీ మూల్యం చెల్లించే రోజు దగ్గరలోనే ఉందని బాధితులు చెబుతున్నారు.